వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. డాక్టర్ గారు, హార్ట్ బర్న్ అంటే ఏంటి? పుల్లతేపులు రావడానికి గల కారణాలు ఏంటి? వాటికి పరిష్కార మార్గాలు ఏంటి? ప్రెగ్నెన్సీలో ఈ హార్ట్ బర్న్ అంటారు, అంటే ఈ పుల్లతేపులు. సో ఇది కొంతమందికి కామన్గా వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇందాక మనం అనుకున్నాము, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆహార పేగు అంతా కూడా స్లగ్గిష్గా అవుతుంది, మందగిస్తుంది మూమెంట్. స్టమక్ నుంచి బయటకి ఈ ఈసోఫెగస్ అంటున్నాం, అక్కడ ఉండే ఆ ఓపెనింగ్ అనేది కొంత రిలాక్స్ అవుతుంది అనమాట. సో అందువల్ల అక్కడ ఉండే ఫుడ్ కంటెంట్ పైకి వస్తుంది, ఎగదనినట్టు ఉంటుంది అంటారు. సో అది మనకి ప్రెగ్నెన్సీలో కామన్గా ఉంటుంది. దానికోసం మనం ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్ వల్ల వచ్చేది. ఇది కాకుండా మనం ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఈ సిమ్టమ్ అనేది మనకి కొంత కనిపిస్తుంటుంది. అది ఏంటి అనేది చూస్తాము. ఎక్కువగా మనం హెవీ మీల్స్ తీసుకోవడం అన్నమాట. ఎక్కువగా తీసుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫుడ్ క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువసేపు మనకి స్టమక్లో ఉంది కాబట్టి ఇది పైకి వస్తుంది. రెండవది డీప్ ఫ్రై, ఎక్కువ ఆయిల్ ఫుడ్, తర్వాత స్పైసీ ఫుడ్, కారం అటువంటిదంతా తీసుకునేటప్పుడు అది గర్భసంచి డైజెషన్ అయ్యి బయట పోవడానికి మనకి కొంత టైం తీసుకుంటుంది అన్నమాట. సో అందుకని ఆ టైంలో ఇది వెనకకు వస్తుంది. సో అందువల్ల మనం తక్కువ క్వాంటిటీ, ఇప్పుడు 4 ఇడ్లీ తినగలుగుతున్నామంటే 1 లేదా 2 తినేది, గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం. అట్లా ఉన్నప్పుడు ఈ ఆహారం అక్కడ నుంచి మనకి త్వరగా స్టమక్ నుంచే వెళ్ళిపోతే ఈ కంప్లైంట్ మనకి రాదు. ఈ ఆయిల్ ఫుడ్స్ అది అవాయిడ్ చేయడం మనకి మంచిది. దీంట్లో మనకి ఈ అల్లం, పుదీనా ఇటువంటిది మనకి డైజెషన్ బాగా చేస్తే ఈ సిమ్టమ్స్కి బాగా హెల్ప్ చేస్తుంది, రాకుండా. తర్వాత కొంతమంది తినేటప్పుడు ఫాస్ట్గా తినేస్తారు. ఈ ఫాస్ట్గా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఈ డైజెషన్ నోట్లో కావాల్సిన లాలాజలం ఇది కాదనమాట, అడిక్వేట్గా ఉండదు. సో మనకి స్టమక్ పోయినప్పుడు డైజెషన్కి టైం అవుతుంది. సో దానివల్ల మళ్ళీ ఇది కంప్లైంట్ వస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే నిదానంగా నమిలి తినడం. ఒక 10 టైమ్స్ అయినా మన ఫుడ్ని చేసేసి అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. కొంతమంది తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగేస్తారు. అది కూడా తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగితే కూడా డైజెషన్ సరిగ్గా కాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ మామూలుగానే తక్కువ నీళ్ళు తాగుతారు. సో తక్కువ నీళ్ళు తాగి కాన్స్టిపేషన్ అట్లా ఉన్నప్పుడు కూడా ఈ సిమ్టమ్ మనకి అగ్రవేట్ అవుతుంది. ఇంకా టైట్గా క్లోత్స్ వేసుకోవడం, అది కూడా ఈ సిమ్టమ్కి బాగా అగ్రవేట్ చేస్తుంది. అందుకని లూజ్ క్లోత్స్ వేసుకోవడం. ఇంకొక ముఖ్యమైన కారణం, పడుకునేటప్పుడు మనం తినేసి వెంటనే మామూలుగా పడుకునేస్తారు. తినిన తర్వాత కొంచెం డైజెషన్ అయిన తర్వాత పడుకోవాలి. పడుకునేటప్పుడు కూడా కొంచెం పిల్లోస్ ఎత్తుగా పెట్టుకొని, కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు ఈ కంప్లైంట్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇది మనం హార్ట్ బర్న్ ఆర్ పుల్లతేపులకు గల కారణం, దీనికి అయిన పరిష్కారం. డాక్టర్ గారు, కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నిద్ర పట్టకుండా బాధపడుతుంటారు, దానికి గల కారణాలు ఏంటి? ప్రెగ్నెన్సీలో కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టదు. దీనికి దీని గురించి చూస్తే నిద్ర అనేది మనకి ప్రతి వాళ్ళకి అవసరం. ఎందుకంటే బాగా నిద్రపోయి లేస్తే అప్పుడు మనం బాడీ ఫ్రెష్గా ఉంటుంది, బాడీలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది, మైండ్ కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంటాం ఫిజికల్గా. ప్రెగ్నెన్సీలో మనం ఏం చెప్తారు, మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి కలిసి తినాలి, ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రికమెండేషన్ ఏంది WHO అంటే
మన తల్లి తీసుకునే ఆహారానికంటే ఒక 300 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఏం తీసుకుంటున్నామో అది ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అవుతుంది బేబీకి. కానీ స్లీప్కి వచ్చేసరికి ఏంటంటే స్లీప్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ సఫిషియెంట్గా ఉండాలి మనకి ప్రెగ్నెన్సీలో. సో దాన్ని మనం అనుకోవచ్చు వీ హ్యావ్ టు స్లీప్ ఫర్ 2 అట్లా. ఎందుకంటే అంత మనం పీస్ఫుల్గా నిద్రపోతేనే బేబీకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన మదర్ ఒక ఎఫెక్ట్ అంతా బేబీ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో కొన్ని స్టడీస్ చేసినప్పుడు ఏంటంటే మినిమం 6 to 8 అవర్స్ స్లీప్ మనకి కావాలి. 6 అవర్స్ కంటే తక్కువ నిద్ర ఉంటుంది కొంతమందికి. అట్లా ఉండేవాళ్ళు డెలివరీ అయినప్పుడు చూస్తే వాళ్ళు డెలివరీ ఏంటంటే ప్రొలాంగ్డ్గా ఉంది, ఒకటి ఎక్కువ టైం తీసుకుంటుంది, 4.5 times మోర్ సిజేరియన్ సెక్షన్ జరుగుతుంది అని. ఎందువల్ల అంటే నిద్ర సరిగా లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు చాలా టయర్డ్గా, ఫిజికల్గా టయర్డ్గా ఉంటారు, మెంటల్గా కూడా ఈజీగా యాంగ్జైటీ, ఫియర్ అటువంటిది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ డెలివరీకి అది కష్టంగా అవుతుంది అన్నమాట. సో దీనికి స్లీప్ డిస్టర్బెన్సెస్కి కారణాలు కొన్ని ప్రెగ్నెన్సీలో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, ఫస్ట్ 3 నెలల్లో కొంతమందికి నిద్ర తక్కువ ఉంటుంది. ఏంటంటే ఈ యూట్రస్ పెద్దగా అవుతుంది, దానివల్ల ఈ బ్లాడర్ మీద ఒత్తిడి పడుతుంది అన్నమాట. ఆ ఒత్తిడి పడడం వల్ల ఎక్కువసార్లు యూరిన్ పోవాలి, అందువల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కొంతమందికి ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల డే టైం వాళ్ళకు కొంచెం బాగా డ్రౌజీగా ఉంటుంది, అందువల్ల ఏం చేస్తారంటే నైట్ నిద్ర సరిగా ఉండదు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ వచ్చే దాంట్లో కొంతమంది ఎగ్జైట్మెంట్, కొంతమంది ప్రెగ్నెన్సీ ఇంకా టెన్షన్, దానివల్ల కొంతమందికి నిద్ర పట్టదు. ఈ సెకండ్ ట్రైమిస్టర్ అంటాం, 4th, 5th, 6th మంత్లో. ఈ మంత్స్లో ఏంటంటే వాళ్ళకి ఇది ఏం పెద్ద నిద్ర రాకుండా ఉండేదానికి ఏం లేదు, ఎందుకంటే యూట్రస్ పైకి వచ్చేస్తుంది. అదే 8th, 9th మంత్లో మళ్ళీ నిద్ర పట్టకుండా ఉండడం అనేది కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఈ పొట్ట పెద్దగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు వాళ్ళు పడుకునేటప్పుడు, అదే ఒకటి. తర్వాత నైట్ టైం ఈ పులతేపులు, సో అది కొంతమందికి వస్తుంటుంది. కొంతమందికి కాళ్ళు పట్టుకొని పోతుంది నైట్ టైం ఇంట్లో తిరిగేటప్పుడు, సో దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది. ఈ యూరిన్ తరచూ పోవాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే ఈ బేబీ తల దిగుతుంది అనమాట 9th మంత్లో. ఆ దిగేటప్పుడు బ్లాడర్ని ప్రెస్ చేస్తుంది, అందువల్ల ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకి మళ్ళీ డెలివరీ ఎట్లా అవుతుందో ఏమో అని చెప్పేసి దాని గురించిన కొంచెం యాంగ్జైటీ, ఫియర్ ఉంటుంది. దానివల్ల కూడా ఈ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దీనికి ఏమేం చేయొచ్చు? వీలైనంత వరకు మనం మెడిసిన్స్ అవాయిడ్ చేస్తే మంచిది. మరీ తప్పనిసరిగా అయితేనే డాక్టర్ని సలహా మేరకి మెడిసిన్ తీసుకోవచ్చు. లేకపోతే కొన్ని చేయకూడదు, ఏమేం చేయొచ్చు అనేది మనం చూస్తాము. కొంతమంది ఏంటంటే డే టైం బాగా నిద్రపోతారు, అప్పుడు నైట్ నిద్ర రాదు. సో డే టైం నిద్రని తగ్గించడం. ఇంకోటి ఒక 20 to 30 minutes నిద్రపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే అది కొంచెం రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఎక్కువ టైం మాత్రం 2-3 hours, 4 hours అట్లా నిద్రపోవడం అవాయిడ్ చేసుకోవడం. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది ఇది ఒక 2 hours ముందు బెడ్కి పోయే ముందు అప్పుడు విగరస్ ఎక్సర్సైజ్ అది అవాయిడ్ చేయడం, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. తినడం, ఒక నిద్రపోయేదానికి ఒక 3 hours ముందు బాగా ఎక్కువగా హెవీ మీల్స్ తీసుకోవడం. సో అట్లా కాకుండా ఇది అవాయిడ్ చేయడం. ఏమేమి చేయొచ్చు అంటే ఈవినింగ్ తినడం వచ్చి కొంచెం ముందుగానే ఒక 3-4 hours ముందు తీసుకోవడం డయట్. తినేక ముందు ఆకలి అయితే లైట్గా ఏదైనా కొంచెం తీసుకోవడం, ఇది చేసుకోవడం. ముఖ్యంగా ఒక 5-10 minutes వాకింగ్ చేసి బాగా వేడిగా నీళ్ళల్లో స్నానం చేసేసి వేడిగా ఒక కప్ పాలు తాగడం, అప్పుడు నిద్ర బాగా పడుతుంది. తర్వాత నిద్రపోయే ముందు యూరిన్ పాస్ చేసుకొని పడుకోవడం.
తర్వాత పడుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే బెడ్రూమ్లో పక్కన వాళ్ళు టీవీ వేస్తుంటారు, నిద్ర పట్టదు. అందుకని టీవీ లైట్ ఆఫ్ చేసేసేయడం, టీవీ ఇట్లా కూడా ఆఫ్ చేసేసేయడం. తర్వాత ఇంకొకటి తనకి ఇష్టమైన మంచి మ్యూజిక్ ఏమైనా వేసుకోవడం, అది మంచిగా నిద్ర పట్టేదానికి హెల్ప్ చేస్తుంది. మనం మైండ్కి బాగా ఫిజికల్గా రిలాక్సేషన్ చేసుకోవడం, తర్వాత యోగ నిద్ర చేసుకోవడం, ఇవి నిద్రకి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత మసాజ్ బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది కాకుండా మనకి స్లీపింగ్ పొజిషన్, కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టదు, పక్క కుదరట్లేదు అంటారు, ఎందుకంటే ఈ పొట్ట అడ్డంగా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనకి స్లీపింగ్ పాస్చర్స్ అవసరం. పిల్లోస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పడుకునేటప్పుడు ఇట్లా ఒక సైడ్కి తిరిగి పడుకోవడం, తల కింద ఎలాగో పిల్లో పెట్టుకుంటాం, ఈ పొట్ట కింద ఒక పిల్లో, నడుముకి వెనకాల ఒక పిల్లో, 2 కాళ్ళ మధ్యలో పిల్లో ఇట్లా పెట్టుకోవడం. తర్వాత ఇంకోటి ఫుల్ లెంత్ బాడీ పిల్లో అని ఉంటుంది. ఇది ఒకటే, ఇది ప్రెగ్నెన్సీకి ప్రత్యేకమైన పిల్లో ఇది. సో ఇది ఒకటే ఉంటుంది, ఇది పెట్టుకొని ఇది పడుకోవడం. సో కూర్చునేటప్పుడు కూడా దీన్ని చుట్టుకోవడం, ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది లేకుండా ఉంటే చాలా ఎక్కువ పిల్లోస్ పెట్టుకోవడం, యూస్ చేసుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో మనకి బాగా కంఫర్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఇటువంటి సలహాలు మనం పాటించినప్పుడు నిద్ర టైమింగ్ మాత్రం కాదు, నిద్రకి మనకి నిద్ర డెప్త్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మనం ఈ స్లీప్ని మాత్రం మనం ప్రయారిటైజ్ చేయాలి. మనం ఆ టైంకి వచ్చి నాకు నిద్ర పట్టలేదే అనేది అనుకోకుండా ముందు నుంచి ఆ రోజు నుంచే ప్లాన్ చేసుకొని మనం వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకొని అప్పుడు ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు నిద్ర ఖచ్చితంగా బాగా పడుతుంది. డాక్టర్ గారు, ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు అలాగే వాటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు మీకు మా తరపు నుండి అలాగే మా ప్రేక్షకులందరి తరపు నుండి ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ రేపటి హెల్త్ లైన్ ప్రోగ్రాంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.